హాయ్ గైస్, మరి ఎస్ఎస్సి జీఈడి తాలూకా కీ అయితే ఈరోజు సాయంత్రం కల్లా రావచ్చు. ఆ లింక్ అనేది యాక్టివేషన్ చేయొచ్చు. అయితే ఒకటి గమనించాలి, ఎస్ఎస్సి వెబ్సైట్ అయితే ఇప్పుడు మారిపోయింది. ప్రతి అప్డేట్ అనేది ssc.nac.inలో అయితే మనకి ఇవ్వడం జరిగింది. గతంలో అప్లికేషన్స్ కూడాను మనం ssc.nac.in అందులోనే మనం అప్లై చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే పూర్తిగా కంప్లీట్గా మార్చడం జరిగింది. ఇప్పుడు ssc.gov.in అనేసి ఇచ్చాడు. దాంట్లో మనం అప్లై చేసుకోవాలి. ఇక మీదట ఇంకే అప్డేట్ అయినా సరే మనకు ఆ వెబ్సైట్లోనే ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి కీ అనేది ఈరోజు కానీ ఒకవేళ ఈరోజు కానీ ఇవ్వకపోయినట్లయితే అంటే 11వ తారీఖున మనకి రిలీజ్ చేస్తానన్నాడు. కాబట్టి ఈరోజు కూడా మనకి సాయంత్రంలోగా మనకి యాక్టివేషన్ చేయొచ్చు. ఆ లింక్ ఏ విధంగా ఇస్తాడంటే మనకి ఒక పీడిఎఫ్ రూపంలో ఇస్తూ మనం కొట్టగానే మనకి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులోనే వెబ్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ని ఓపెన్ చేసి మన రోల్ నెంబరు అండ్ పాస్వర్డ్ ఆ రెండు కొట్టినట్లయితే, పాస్వర్డ్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, రోల్ నెంబర్ అనేది మన అడ్మిట్ కార్డు మీద అందరికీ ఉంటుంది. అది గమనించాలి. అది కొట్టేసినట్లయితే మన తాలూకా కీ అనేది ఓపెన్ అవుతుంది. చాలామంది మళ్ళీ సేఫ్ మోడ్లో ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. అయితే గతంలో జాబ్ మరి కట్ ఆఫ్లు ఏ విధంగా ఇచ్చాడంటే SC/ST స్టూడెంట్స్కి 36 వచ్చిన వాళ్ళు కూడాను CRPF ఈ విధంగా రావడం జరిగింది. అదే OBC క్యాండిడేట్లకి అయితే 60 వరకు మనకి వచ్చినా వాళ్ళకి జాబులు రాలేదు. సో ఇది గమనించండి. మైనస్లు కొంచెం చూసుకుని పెట్టారని నేనైతే భావిస్తున్నాను. ఏదేమైనా సరే మరి వెబ్సైట్ తాలూకా మరి పనితీరు ఏంటనేది నేను నెక్స్ట్ దీని కంటిన్యూస్లో నేను క్లిప్ పెడతాను. స్క్రీన్ రికార్డ్ తీసి పెట్టింది, అందులో మీరు చూడండి. కంప్లీట్గా దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే గాయస్, హాయ్ గాయస్, వెల్కమ్ టు హాయ్ గాయస్. మరి చూసుకున్నట్లయితే SSC వెబ్సైట్ అయితే పూర్తిగా ఇప్పుడు మారడం జరిగింది. గతంలో మనకి ssc.nac.in అనేది ఉండేది. ఇప్పుడైతే మనకి కొత్త వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. ఆ కొత్త వెబ్సైట్లో కూడా ఇప్పుడు మనకి ఫోటో అప్లోడింగ్ అంటే మనకి ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ ఉందో CPO, అది మనకి ఫోటో అప్లోడింగ్ అనేది చిన్న ప్రాబ్లం అయితే ఎదురైంది. అది మీ అందరికీ తెలిసిందే. మరి SSC GD ఇప్పుడు ఎగ్జామ్ తర్వాత కూడాను మరి కీ అనేది రిజల్ట్స్ అనేది ఏదైనా సరే మరి ssc.nac.in కాకుండా ssc.gov.in అనే కొత్త వెబ్సైట్లోకి అయితే మనం అడుగు పెట్టబోతున్నాం. అయితే ఏదైనా సరే మిగతా అప్డేట్లు కూడాను మనకి ssc.gov.inలోనే చూసుకోవాలి. అది మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి గైస్. అయితే ఈ వెబ్సైట్ అనేది మనకి 17 ఫిబ్రవరిని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫ్రెష్ OTPR అంటే ప్రతి ఒక్కరు ఆల్ క్యాండిడేట్స్ అంటే గతంలో రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే గతంలో మన ssc.nac.inలో రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి క్యాండిడేట్ ఆల్ క్యాండిడేట్స్ మీరైతే ఈ కొత్త వెబ్సైట్లో మళ్ళీ కొత్త OTPR అని చేసుకోవాల్సిందిగా మరి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూసారా, ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఫ్రెష్ OTP one-time registration on the new website of the Commission of ssc.gov.in. OTR previously done or earlier version of Commission website. Idi stands full and wide. The details instructions one-time registration may be seen under section candidate special instruction అని ఇవ్వడం జరిగింది. మేబీ ఇప్పుడు ఆల్ క్యాండిడేట్స్కి ఎవరైతే గతంలో చేస్తున్నారో వాళ్ళు కూడాను ఇప్పుడైతే ఖచ్చితంగా ssc.gov.inలో OTPR కొత్తగా చేసుకోవాల్సిందే అనికనైతే ఇవ్వడం జరిగింది. ఆల్ అప్లికేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బీ సబ్మిటెడ్ ఆన్లైన్ త్రూ న్యూ వెబ్సైట్. అంటే ఏదైనా సరే మరి ఇప్పుడు రిజల్ట్స్ కానీ కీ కానీ ఏదైనా సరే SSC GD కీ అనేది ఇప్పుడు రావాల్సి ఉంది. అయితే అది ఇంకా రాలేదు. అది ఈరోజు కానీ మ్యాక్సిమం 11వ తారీఖు అన్నారు. అయితే ఈరోజు సాయంత్రం కానీ యాక్టివేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది చూసుకోవాలి. అయితే ఏదైనా సరే ఈ న్యూ వెబ్సైట్లోనే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అందరికీ తెలుసు ఆల్రెడీ న్యూ వెబ్సైటు. అయితే మనం ఒకసారి మన వంతు మనం చూపిద్దాం. ఓకే, .in అని ఉంది. ఇదిగోండి న్యూ వెబ్సైట్ అయితే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు కదా.
అఫీషియల్ యాప్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్నాడు. ఈ స్టాఫ్ సెలక్షన్ అనేది యాప్ కూడా పెట్టేశాడండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు వెబ్సైట్ కాదు, యాప్. సబ్జెక్ట్ అఫీషియల్ యాప్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ రీసెంట్లీ అవుట్ నోటిఫికేషన్ ఆఫ్ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్. పే స్టాల్ నోటిఫికేషన్ అవుతుంది కదా. మెనీ క్యాండిడేట్స్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఈ వెబ్సైట్లో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే అప్లోడింగ్ ఫోటో అనేది లైవ్ ఫోటోగ్రాఫ్స్, అంటే వెబ్ కెమెరా తోటి మనం ఫోటోగ్రాఫ్ తీసుకుని లైవ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. అయితే అప్లోడింగ్ దేర్ లైవ్ ఫోటోగ్రాఫ్స్ ఆన్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఫ్రమ్ కంప్లీటింగ్ ద ఎగ్జామినేషన్ ఫామ్ ఆన్ ది కమిషన్ వెబ్సైట్ అని ఇచ్చాడు. అంటే ఈ లైవ్ ఫోటో వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంది అని ఇవ్వడం జరిగింది. అందుకని ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ క్యాండిడేట్స్ మే యూజ్ కమిషన్స్ అఫీషియల్ యాప్ మై ఎస్ఎస్సి. అఫీషియల్ ఇది ప్లే స్టోర్లోకి వెళ్తే మనకి డైరెక్ట్గా దొరికేస్తుందండి. మై ఎస్ఎస్సి అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇదనేది మనం చేసుకోవచ్చు. నేనైతే ఆ ప్లే స్టోర్ తాలూకా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకటి చూడండి. ఇదే మన కొత్త వెబ్సైటు. ఇందులోనే మనకి కంప్లీట్గా ఏ నోటిఫికేషన్స్ అప్డేట్ అయినా ప్రతిదీ ఈ వెబ్సైట్లోకి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక మీద నుంచి మనం ssc.nic.in అనేది మనం మర్చిపోవాల్సిందే. ఈ వెబ్సైట్ని మనం ఇంకా ఫాలో అవ్వాలి. ఓకే గాయ్స్.